యూపీఐ యూజర్లకు ఆర్బీఐ బిగ్ షాక్ న్యూస్ అందించింది. యూపీఐ ట్రాన్సాక్షన్ పైన ఛార్జీలు తప్పనిసరి అంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ పేమెంట్స్లో కొనసాగించాలంటే ఖచ్చితంగా దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా ఎవరో ఒకరు భరించాల్సిందేనని తెలియజేశారు. ప్రస్తుతం కేంద్ర డిజిటల్ లావాదేవీల పెంపు కోసం అయితే యూపీఐ సేవలను సబ్సిడీలతో ప్రోత్సహిస్తూ ఉంది. మరి అయితే డిజిటల్ పేమెంట్స్లలో సర్వర్ ఖర్చులు ఇక సైబర్ సెక్యూరిటీ భారీ ఖర్చు అవుతుందన్నటువంటి మల్హోత్రా పేర్కొనడం అయితే జరుగుతోంది. వ్యాపార సంస్థల యూపీఐ చెల్లింపులపైన మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధించేటువంటి యోచనను అయితే ఆర్బీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి 2000కు పైగా వ్యాపార యూపీఐ లావాదేవీలకు ఎండిఆర్ విధించాలని చెప్పేసి అయితే ఆర్బీఐ ఆలోచిస్తోంది. మరి ఎండిఆర్ అమలు చేస్తే ఒక్కో లావాదేవీ పైన కనీసం అంటే వినియోగదారుడి పైన సుమారుగా అయితే 6 నుంచి 10 రూపాయల వరకు కూడా ఛార్జ్ భారం పడనుందని చెప్పేసి అయితే సమాచారం అందుతుంది. భవిష్యత్తులో ఎంపిక చేసినటువంటి కొన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆ చెల్లింపులపైన ఇక మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని చెప్పేసి పిలిచేటువంటి సేవా ఛార్జీలను కూడా విధించేందుకు వీలుగా అయితే చట్టపరమైనటువంటి సవరణలను ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. దీనికి అనుబంధించినటువంటి టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్ ఇంకా 2026ను ప్రభుత్వం అయితే లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మరి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 నిబంధనలు కూడా సవరించడం ద్వారా మరి ఇక బ్యాంకులు చెల్లింపు వ్యవస్థ ప్రొవైడర్లు కూడా ఎటువంటి ఛార్జీలు విధించకుండా అయితే అడ్డుకుంటున్నటువంటి ప్రస్తుత చట్టపరమైనటువంటి పరిమితులను తొలగించాలని చెప్పేసి అయితే ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదిత చట్టానికి ఆమోదం లభిస్తే పెద్ద వ్యాపార సంస్థలకు చేసేటువంటి 2000 పైబడినటువంటి అధిక విలువ కలిగినటువంటి యూపీఐ లావాదేవీలపైన అయితే మొదటి దశలో మర్చెంట్ ఛార్జీలను విధించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఆ ఛార్జీలను కేవలం వ్యాపారులపైనే విధిస్తారు తప్ప సాధారణ వినియోగదారులపైన ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పేసి అయితే స్పష్టమవుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం ఇక 2000 కనీస పరిమితి అనేది మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో అయితే కేవలం 5% మాత్రమే కవర్ చేస్తుంది. కానీ విలువ పరంగా చూస్తే మాత్రం ఇవి మొత్తం చెల్లింపుల విలువలో అయితే ఏకంగా 65%గా ఉండటం అయితే గమనార్హమని చెప్పాలి. ఈ నూతన ప్రతిపాదన అమలులోకి వచ్చిన సామాన్య ప్రజల రోజువారీ లావాదేవీలపైన ఎలాంటి భారం కూడా పడదు. మరి పాలు, కూరగాయలు, చిన్న కిరాణా సామాగ్రి కొనుగోళ్లు, ఆటో లేదా ట్యాక్సీ ప్రయాణికులకు చేసేటువంటి తక్కువ విలువలు కలిగినటువంటి చెల్లింపులకు ఈ ఛార్జీల నుంచి పూర్తిగా అయితే మినహాయింపు ఉంటుంది. మరి కాబట్టి చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని అధికారిక వర్గాలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఒక్క జూలై నెలలోనే దాదాపుగా యూపీఐ ద్వారా 29.9 లక్షల కోట్ల విలువైనటువంటి 23.66 బిలియన్ల లావాదేవీలు జరిగిన తీరు డిజిటల్ లావాదేవీల ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచిందని చెప్పొచ్చు.